all, welcome to Mom's Kitchen from Anjani's Wonder World. ఈ వీడియోలో వడియాల పులుసు ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా వడియాలని వేయించాలి. మేము ఇక్కడ గుమ్మడికాయ వడియాలతో చేస్తున్నాము. వీటితో కాకుండా చిట్టి పెసర వడియాలతో కూడా ఈ పులుసు చేసుకోవచ్చు. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండుని నానబెట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, హింగువ వేయాలి. తర్వాత ఇలా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందాక నానబెట్టిన చింతపండుని రసం తీసి ఇందులో పొయ్యాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, 1/2 టీ స్పూన్ మెంతి పొడి వేయాలి. అయితే అమ్మ ఇక్కడ ఇంట్లో చేసిన మెంతి కారం వేస్తుంది. మెంతి కారం రెసిపీ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. నెక్స్ట్ ఇందులో మీరు తినే తీపికి సరిపడా బెల్లం వేసుకోండి. బెల్లం పూర్తిగా ఆప్షనలే అండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత ఈ పులుసుని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ పులుసులో వేసిన ఉల్లిపాయలు ఇందాక చూశారు కదా, అలా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఇందులో ఇందాక వేయించి పక్కన పెట్టిన వడియాలని వేసి ఈ పులుసుని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చివరగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, వడియాల పులుసు రెడీ. Thank you for watching the video. Do like, share and subscribe.